హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. లాస్ట్ వీడియోలో మనం అయితే మెర్దికా స్క్వేర్ అయితే చూసుకున్నాం. అండ్ అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అయితే ఉంటుంది. సో ఈరోజు వీడియోలో నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అయితే చూద్దాం. ఇక్కడ నుంచి మెర్దేకా 118 ఫుల్ టవర్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఓపెన్ అయితే లేదు, బట్ రీసెంట్గా పైన అబ్జర్వేషన్ డెక్కి అలౌ చేస్తున్నారని విన్నాను. ఇప్పుడే గూగుల్లో అయితే చూశాను. సో ఈ బిల్డింగ్ వచ్చేసి ఆల్రెడీ జనవరి 2024లో ఓపెన్ చేశారంట. అండ్ దీని హైట్ వచ్చేసి 679 మీటర్లు, అంటే దాదాపు ఒక 60 మీటర్లు తక్కువ 30 కిలోమీటర్ అనమాట. 30 కిలోమీటర్ పైకి ఉందంటే మామూలు విషయం కాదు అది. అందుకే ఇది వచ్చేసి సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్. మాస్క్ వెళ్ళే దారిలో నాకు ఒక ఫుడ్ స్ట్రీట్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, ఫుల్ బిజీగా ఉంది. అండ్ ఎలాగూ టైం వచ్చేసి 1 అవుతుంది, లంచ్ టైము. సో ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను. మోస్ట్లీ మలేషియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటంటే నాసీ లెమక్. సో ఇక్కడ ఫస్ట్ కౌంటర్లోనే మనకైతే నాసీ లెమక్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నేను ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది చికెన్ అనమాట. చికెన్ గ్రేవీ చేసుకుని తింటాం కదా, సో అలా ఉందన్నమాట ఈ గ్రేవీ. ఇదైతే ఆయిల్లో ఫ్రై చేసాడు బాగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ టైం 1 అవుతుంది కదా, సో ఇప్పుడు నమాజ్ అయితే వినొచ్చు మీరు. పక్కనే ఉందన్నమాట మాస్క్. అండ్ దీని మీద ఏదో పీచుల్లాగా ఉన్నాయి, చూసారా? ఏంటో మరి అది నాకైతే అర్థం కావట్లేదు. సో బేసిక్గా మనం తిన్నది ఏంటంటే ఇప్పుడు నాసీ కుకుస్ అయం దారా. నాసీ కుకుస్ అంటే స్టీమ్ రైస్ అంట. అండ్ అయం దారా అంటే ఫీమేల్ చికెన్. ఇప్పుడే ఆఫ్టర్నూన్ ప్రేయర్ అయితే అయిపోయింది. అందరూ బయటకు అయితే వస్తున్నారు. మాస్క్ డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఈ మాస్క్లో టోటల్ ఒక 15,000 మంది దాకా ఒకేసారి ప్రేయర్ చేసుకోవడానికి ఉందన్నమాట ఫెసిలిటీ లోపల. అండ్ ఈ పార్క్ ఏరియా, ఈ మాస్క్ అంతా కలిపి 13 ఎకరాల్లో ఉంది. పైన కాంక్రీట్ ఉంటుంది కదా, కాంక్రీట్ని టాప్ వ్యూలో చూస్తే మనకి ఒక స్టార్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గోపురం అయితే కనిపిస్తుంది కదా, సో ఈ గోపురాన్ని మినారేట్ అంటారు. దీని హైట్ వచ్చేసి 73 మీటర్స్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అయితే అవుతుంది. అక్కడ కౌంటర్లో లోపలికి వెళ్ళొచ్చా అని అడిగితే 3 వరకు అయితే ఆగమన్నారు. సో విజిటర్స్కి అయితే 3 to 6 PM అయితే ఓపెన్లో ఉంటుందంట. ఫస్ట్ అడగగానే మీరు ముస్లిమా అని అడిగారు. సో కాదు అన్నాను. సో ముస్లిమ్స్ అయితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, నాన్ ముస్లిమ్స్ అయితే మాత్రం టైమింగ్స్ ఉన్నాయన్నమాట, 3 to 6 PM. నేను యాక్చువల్గా మాస్క్ లోపలికి రావడానికి ముందు బయట నాన్ వెజ్ తినొచ్చాను కదా, సో లోపలికి వెళ్ళొచ్చా లేదా అన్న డౌట్తో ఉన్నాను. కానీ ఇక్కడ సిచ్యుయేషన్ చూశాక సో అది పెద్ద ప్రాబ్లం కాదని అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూశారు కదా, డైరెక్ట్గా మాస్క్ లోపలే మనకి ఇక్కడ నాన్ వెజ్ అయితే సర్వ్ చేస్తున్నారు. నేను బయట ఏదైతే తిన్నానో అదే ఐటెం ఇక్కడ కూడా అమ్ముతున్నారు అనమాట. టైం వచ్చేసి 3 అయితే అయ్యింది. సో కౌంటర్ అయితే ఓపెన్ చేశారు విజిటర్స్కి. సో క్యూ పెద్దగానే ఉంది ఆల్రెడీ. సో ఇందాక చెప్పాను కదా, 3 కంటే ముందర వస్తే క్లోజ్ చేస్తారు. 3 అయింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేశారు. అండ్ షార్ట్స్ కానీ లేదంటే స్లీవ్లెస్ కానీ వేసుకొస్తే వీళ్ళైతే ఒక డ్రెస్ అయితే వేస్తున్నారు, అది వేసుకుని అయితే పోవాలి లోపలికి. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ స్కాన్ చేసి ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ డ్రెస్సులు అయితే వేస్తున్నారు, ఇవి వేసుకుని అయితే పోవాలన్నమాట. సో ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. నార్మల్ డ్రెస్ వేసుకుంటే అలౌ చేస్తారు, లేదు నేనైతే షార్ట్ వేసుకొచ్చాను కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఇదైతే డ్రెస్ వేసుకోవాలి.
సో ఇందాక చెప్పాను కదా, పైన కాంక్రీట్ స్లాబ్ అనేది స్టార్ షేప్లో అయితే ఉంటుంది. ఎక్కడికి పోయినా ఈ బిల్డింగ్ మాత్రం కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఒకేసారి 15,000 మంది ప్రేయర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంత ప్లేస్ ఉంది. అందుకే దీన్ని నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అంటారు. చాలా పెద్దది. అండ్ ఈ మాస్క్ లోపల వచ్చేసి కెమెరా అనేది కంప్లీట్గా అలౌ చేస్తున్నారు. పర్టికులర్గా వాళ్ళు సపరేట్గా బోర్డ్స్ కూడా పెట్టారు, కెమెరా అలౌడ్ అని. బయట అండ్ ఇక్కడ కూడా కెమెరా అలౌడ్ అనేది బోర్డు అయితే పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా బోర్డ్స్ అయితే పెట్టారు, ఫొటోస్ అయితే తీసుకోవచ్చని. నైస్. ఇందాక మాస్క్కి మనం యాక్చువల్గా రైట్ సైడ్ నుంచి వచ్చాం, బట్ ఇదైతే మెయిన్ ఎంట్రీ అనమాట. సో మెయిన్ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా టౌన్ అని ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి చాలా దగ్గర. సో అక్కడికైతే వెళ్తున్నాను. అండ్ చైనా టౌన్ అయిపోయిన తర్వాత కేఎల్ టవర్కి వెళ్దాం. యాక్చువల్గా టైం లేకపోతే డైరెక్ట్ కేఎల్ టవర్కి వెళ్దాం అనుకున్నాను, బట్ టైం అయితే కొంచెం ఉంది కాబట్టి ఫస్ట్ చైనా టౌన్కి అయితే వెళ్తున్నాను. చైనా టౌన్ వెళ్ళడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను. అండ్ వెళ్ళే దారిలో చూడండి, మెర్దేకా స్క్వేర్ అయితే మెర్దేకా 118 అయితే ఇంకా చాలా దగ్గరగా ఉంది. బ్యూటిఫుల్ కదా. ఇక్కడ మెట్రో ఎంఆర్టీ స్టేషన్ కనిపిస్తుంది కదా, పసర్ సేని అని. సో పసర్ సేని స్టేషన్ నుంచి అయితే పక్కనే ఉంటుంది పెటలింగ్ స్ట్రీట్. అండ్ పెటలింగ్ స్ట్రీట్కి మరొక పేరు ఏంటంటే జలాన్ పెటలింగ్. ఇది వచ్చేసి చైనా మార్కెట్. జనరల్గా జనాలు చైనా మార్కెట్ అని కూడా అంటూ ఉంటారు. సో అది ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్ట్రీట్ స్టార్ట్ అయింది. కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకో విషయం ఏంటంటే మెర్దేకా 118 ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంది. చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఏమీ అడ్డం లేవు, డైరెక్ట్గా కనిపిస్తుంది మెర్దేకా 118. సో చెప్పే కదా, దగ్గర నుంచి చూడాలంటే తల పైకి ఎత్తాలన్నమాట. ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా కొంచెం దూరం ఉంది. దగ్గరికి వెళ్తే అసలు చూడలేము. మెర్దేకా 118 ఉంది కదా, సో ఇది చాలా దగ్గరగా ఉందన్నాను కదా. అండ్ ఒకసారి ఇలా టర్న్అవుట్ తీసుకుంటే మనకి పెటలింగ్ స్ట్రీట్ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, జలాన్ పెటలింగ్ అంటే పెటలింగ్ స్ట్రీట్. చూస్తున్నారు కదా, ఆర్చి కూడా అంతా చైనీస్ లాగా ఉంది. సో బేసిక్గా ఇది చైనా మార్కెట్ అనమాట. సో లోపలికైతే ఇలా ఎంట్రీ ఉంది. స్ట్రీట్ బాగుంది కదా, చిన్న చిన్న షాపుల్లాగా సైడ్స్, ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ. సో బేసిక్గా ఈ స్ట్రీట్ కూడా దేనికి ఫేమస్ అంటే మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి చాలా. నేను చూసాను కదా జలాన్ అలోరు. సో అన్ని ఐటమ్స్ అయితే ఉండవు, కాకపోతే షాపింగ్కి ఫేమస్ అనమాట ఇది. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కొన్ని చీప్గా దొరుకుతాయని అంటారు. స్ట్రీట్ స్టార్టింగ్లోనే మనకైతే పోర్కు చికెను చూస్తున్నారు కదా, నిన్న చూసాం కదా, సేమ్ అవే ఉన్నాయి ఇక్కడ కూడా. సో బట్టలు అయితే ఉన్నాయి, కొన్ని చెప్పులు, షూస్, సో ఆల్ కైండ్ ఆఫ్ షాపింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్, సో చిన్న చిన్న బాక్సుల్లాగా పెట్టుకున్నారు అనమాట షాపులన్నీ కూడా. ఇవ్వండి, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా. ఇవి వచ్చేసి కీ చైన్స్ అండ్ ఉంగరాలు అండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్,
వాలెట్స్, వాచెస్, షర్ట్స్, టీ-షర్ట్స్, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఒక్కొక్కటి 20 రింగిట్స్ అంట, అంటే అప్రాక్సిమేట్లీ 350 దాకా ఉంది. పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్. గాగుల్స్, చిన్న చిన్న బాక్సులు అనమాట, చిన్న చిన్న బాక్సులు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది కదా, అంటే ఇంకా ఎండగా ఉంది. జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఇప్పుడు కాదు, నైట్ అయితే మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది. నిన్న జలానాలూరులో చూసుకున్నాం కదా, సో అంత క్రౌడ్ అయితే ఉంటుంది. క్యాప్స్, ఓకే, చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా కొనాలంటే కొనుక్కోవచ్చు. ఎక్కువ అయితే హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, షూస్, చెప్పులు. ఇదే ఇంకా మనకి హైదరాబాద్లో కోటి సెంటర్ ఉంటుంది కదా, సో అలా ఉన్నాయన్నమాట ఐటమ్స్. నాకు అదే గుర్తు వస్తుంది, కోటిలో మనకి సుల్తాన్ బజార్ ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ అలానే ఉంది. కాకపోతే సుల్తాన్ బజార్లో ఏంటంటే రోడ్డు మీద ఎలా ఉండవు, సైడ్స్ ఉంటాయి షాపులు. ఇక్కడ రోడ్డును కూడా వదలలేదు. అండ్ ఈ బిల్డింగ్స్ చూస్తే మనకి కొంచెం అలానే ఉన్నాయి అన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వావ్, ఏంటి ఇవి పేపర్తో చేశారా? మామూలుగా లేవు భయ్యా, భలే ఉన్నాయి అసలు చూడడానికి. ఇవి చూడండి, టీ-షర్ట్స్ ఏదో చైన్స్కి వేలాడదీశారు. బేరం ఆడుతున్నారు పాపం తగ్గిస్తుంది కానీ వీళ్ళు వద్దంటున్నారు. ఫ్యాన్లు ఇక్కడ ఎండకైతే కంపల్సరీ కొనుక్కుంటే బాగానే యూజ్ అవుతుంది. నేనైతే ఇక రేపు లాస్ట్ రోజు ఇక్కడ, సో అందుకే నాకు అవసరం లేదు. ఇక మొత్తం అదే కోటీలో దొరికే బట్టలు, షూసు, వాలెట్స్, వాచెస్, కీ చైన్స్, సాక్స్లు, మొబైల్ కేసెస్, క్యాప్స్, పర్ఫ్యూమ్స్ అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్, గాగుల్స్. సో లిస్ట్ మొత్తం చెప్పేసాను, నీకు ఇవే అనమాట. కానీ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ట్రావెలింగ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి బేసిక్గా. సో మలేషియా వచ్చినందుకు ఏదైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. టీ-షర్ట్స్ ఉన్నాయి మలేషియా పేరు మీద. ఇక్కడ నుంచి బాగా ఇరుగ్గా అయితే ఉంది. విసినకర్రలో చైనీస్ వాడతారు కదా విసినకర్రలు, అవన్నమాట. టీ-షర్ట్స్, లేడీస్కి డెకరేషన్ ఐటమ్స్ అనమాట, ముత్యాల హారాలు, ముత్యాల దండలు. ట్రావెలింగ్ బ్యాగ్స్ మాత్రం అసలు సూపర్ కలెక్షన్ ఉంది, రకరకాలు ఉన్నాయి. సో బేసిక్గా ఇది నిన్న చూసాం కదా, జలానాలూర్ అనేది ఒక లైన్ అయితే ఉంటుంది, కంప్లీట్ స్ట్రీట్ అయితే ఫుడ్కి సంబంధించింది. అలాగే ఇది కూడా, ఈ కంప్లీట్ స్ట్రీట్ వచ్చేసి షాపింగ్, మోస్ట్లీ షాపింగే. నాకు ఫుడ్ ఐటమ్స్ అయితే పెద్దగా ఏమీ కనిపించలేదు, వెరీ రేర్, అక్కడక్కడ ఒక్కొక్కటి అయితే ఉంది. బామ్మ చూడు, ఏంటి అవి వెరైటీగా ఉన్నాయి. నూడిల్స్ అయితే కాదు, నూడిల్స్ చాలా సన్నగా ఉంటాయి కదా, తెల్లగా, ఇవి కొంచెం ఆయిలీగా ఉన్నాయి. సో రోడ్డు మీదే కాకుండా లోపల కొంచెం పెద్ద షాపులే ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే రోడ్డు మీద నడుస్తున్నాం కదా, సో లోపలికి కొంచెం పెద్ద షాపులే ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఈవినింగ్ అవుతుంది కదా, నైట్కి బీభత్సంగా అన్నీ ఓపెన్ చేస్తారనుకుంటా.
ఓకే, లుక్స్ లైక్ ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చాము. ఈ స్మెల్లేనయ్యా భరించలేకపోతున్నాం. వేరే ఫుడ్ ఐటమ్స్ వచ్చిన ప్రతి చోట కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది స్మెల్. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనకి కమర్షియల్ స్ట్రీట్ అని అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొంచెం అలానే ఉంటుంది అనమాట కమర్షియల్ స్ట్రీట్ కూడా. సో ఇదొక సర్కిల్ అనుకుంటా, 4 రోడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ వచ్చి కలిసినాయి, ఒక సెంటరు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఉంది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం డెడ్ ఎండ్కి. చైనా టౌన్, పెటలింగ్ స్ట్రీట్, మొత్తానికి వచ్చేసాం. యాక్చువల్గా కేఎల్ టవర్కి వెళ్ళాలి, టైం దొరకదేమో అనుకున్నాను, బట్ ఇది ఆన్ ద వేలోనే ఉంది. సో ఇది కవర్ చేసుకొని కేఎల్ టవర్కి అయితే వెళ్దాం. పర్ఫ్యూమ్లు ఇంకా అవే ఇప్పుడు దాకా చెప్పాను కదా లిస్ట్ ఐటమ్స్. సో అవే ఐటమ్స్ మల్టిపుల్ షాప్స్లో అమ్ముతున్నారు అనమాట. సో ఇక ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి అయితే వచ్చేసాం. ఎండ్ ఆఫ్ పెటలింగ్ స్ట్రీట్, జలాన్ పెటలింగ్. డ్రాగన్స్, ఓకే బయటకి అయితే వచ్చేసాం. ఇటు సైడ్ అయితే రూట్ ఇలా ఉంది. కలర్ఫుల్గా ఉంది కదా బిల్డింగ్. ఇది ఎండ మామూలుగా లేదు, అరాచకంగా ఉంది అసలు. మాడిపోతున్నాం ఎండకి, అదొక్కటే డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఇదేందో చూడండి, వెరైటీగా ఉంది. ఇంక ఇదైతే కామనే ఎక్కడైనా. సో మలేషియా కౌలాలంపూర్ అని ఉన్న టీషర్ట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. సో ఆ టీషర్ట్ మీద మనకి పెట్రోనస్ అండ్ కేఎల్ టవర్ బొమ్మలు అయితే ఉన్నాయి. రేట్ వచ్చేసి 9.9 రింగెట్స్. సో యాక్చువల్గా బార్గెన్ చేయొచ్చు, నేనైతే చేయలేదు, టైం లేదు, వెళ్ళిపోతున్నాయి ఇక ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఇది వచ్చేసి స్కూల్ అంట, చూస్తున్నారు కదా, క్వాంగ్ సియో ప్రీ స్కూల్. ఇక్కడ ఈ స్ట్రీట్లోనే మనకి ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. చూద్దాం, టైం ఉంటే వెళ్దాం, లేదు. సో ఆ టెంపుల్ ఇదే అనమాట, శ్రీ మహామరియమ్మన్ టెంపుల్. చాలా ఓల్డ్ హిందూ టెంపుల్ ఇన్ కౌలాలంపూర్. ఇది దాటేస్తే డైరెక్ట్గా మళ్ళీ మనం పాసార్ సైని ఎంఆర్టీకి అయితే వచ్చేసాము. ఇందాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, అక్కడికైతే వచ్చేసాం. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతవరకే. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ డౌన్ బిలో. అప్పటి వరకు స్టే ట్యూన్ తెలుగు వీకెండ్ ట్రావెలర్.